ఇన్‌స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి ₹1,00,000 తీసుకుంటున్నారని సమాచారం. బ్రాండ్ ప్రమోషన్స్, రీల్స్, స్టోరీస్ అన్నీ కలిపి ఒక నెలలోనే భారీగా సంపాదిస్తున్నారట. ముఖ్యంగా యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటూ సినిమాల కంటే సోషల్ మీడియానే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. విష్ణుప్రియ, అనన్య నాగల్లా లాంటి వారు తమ కంటెంట్ స్ట్రాటజీ మార్చుకొని రెగ్యులర్ గా బ్రాండ్లతో టైఅప్స్ చేసుకుంటూ డిజిటల్ ఇన్కమ్ ను పెంచుకుంటున్నారట. అయితే ఇదే విషయం ఇప్పుడు చిన్న వివాదానికి దారితీసింది. కొంతమంది సినీ వర్గాలు ఇన్‌స్టాగ్రామ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సినిమాలపై ఫోకస్ తగ్గిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఇది కొత్త కాలం, కొత్త ఆదాయం మార్గం అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా ఇప్పుడు సెలబ్రిటీల కెరియర్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కాంట్రవర్సీలు సోషల్ మీడియాలో చాలా సార్లు నెగటివ్ కంటే పాజిటివ్ గా కూడా మారిపోతాయి. విష్ణుప్రియ భీమనేని విషయంలో కూడా అదే జరుగుతుందా అన్న చర్చ మొదలైంది. ఒకవైపు విమర్శలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్, సబ్స్క్రిప్షన్ ఆసక్తి పెరిగిందని కొందరు అంటున్నారు. అంటే వివాదం ఆమెను మరింత వైరల్ చేసి ఆమెకు ఫైనాన్షియల్ గా కూడా ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. మరో కోణంలో చూస్తే ఇలాంటి కేసులు ఒక పబ్లిక్ ఫిగర్ ఇమేజ్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశము ఉంది. ఫ్యాన్స్, ఫాలోవర్స్ మధ్య మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కొందరు ఆమెకి సపోర్ట్ ఇస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితిలో విష్ణుప్రియ తీసుకునే తదుపరి స్టెప్స్ ఏంటి? ఆమె ఈ వివాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశంగా మారింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పెరుగుదల కేవలం సంఖ్యల్లో మాత్రమే కాదు, ఆమె బ్రాండ్ విలువలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన ప్రేక్షకులు ఆమె కంటెంట్ ను ఆసక్తిగా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెరిగి ప్రతి పోస్ట్ కు రెట్టింపు స్పందన రావడం ప్రారంభమైంది. దీంతో స్పాన్సర్షిప్లు, బ్రాండ్ డీల్స్ కూడా వరుసగా రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు వివాదం అనిపించిన విషయం ఇప్పుడు ఆమెకు మార్కెటింగ్ టూల్ లా మారింది. ఇది ఒక రియాలిటీని మనకి చూపిస్తోంది. డిజిటల్ ప్రపంచంలో నెగటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు పాజిటివ్ ఫలితాలనే ఇస్తుంది. సరైన టైమింగ్, సరైన వినియోగం ఉంటే ఏ పరిస్థితినైనా అవకాశంగా మార్చుకోవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్కరికి పనిచేస్తుందనే గ్యారెంటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, పబ్లిక్ అటెన్షన్ ఉన్న చోటే నిజమైన డబ్బు దాగి ఉంటుంది. ఇప్పుడు అది 19 లక్షలకు పైగా చేరింది. అంటే ఒక వివాదం ఆమె కెరియర్ ను దెబ్బతీయలేదు, అదే ఆమెకు మనీల మిషన్ అయింది. ఈ ట్రెండ్ తో పాటు అనన్య నాగల్లా తీసుకున్న ఈ కొత్త డిజిటల్ అడుగు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు అభిమానులు నేరుగా సెలబ్రిటీతో కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని భావిస్తుంటే, మరోవైపు కొందరు ఇది సినిమా ఇమేజ్ కు ఎలా ప్రభావితం చూపిస్తుంది అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ ఓపెన్ మార్కెట్ లో కంటెంట్ ను మానిటైజ్ చేయడం ఇప్పుడు కొత్త నార్మ్ గా మారుతున్న నేపథ్యంలో ఈ మార్పును చాలా మంది ఇండస్ట్రీ పరిణామంగా చూస్తున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ తరహా సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా కేవలం ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ మాత్రమే కాదు, వ్యక్తిగత బ్రాండింగ్ ని కూడా మరింత బలంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సినిమాల్లో కనిపించిన కోణాలు, షూటింగ్ వెనుక క్షణాలు, అలాగే వ్యక్తిగత స్టైల్ కంటెంట్ అన్నీ కలిపి ఓ కొత్త డిజిటల్ ఐడెంటిటీని రూపొందిస్తాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో మరింత మంది నటీమణులు ఈ మార్గానికి ఎంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ను కొందరు డిజిటల్ యుగం కొత్త బిజినెస్ మోడల్ గా చూస్తున్నారు. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు ఇప్పుడు నిర్మాతలు, మధ్యవర్తులు అవసరం లేకుండా నేరుగా ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. దాంతో తమ క్రేజ్ ను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆదాయంగా మార్చుకోవడం ఒక కొత్త స్వేచ్ఛగా భావిస్తున్నారు. అభిమానులు కూడా మేమే డైరెక్ట్ గా ఇష్టమైన సెలబ్రిటీని సపోర్ట్ చేస్తున్నాం అనే భావనతో దీన్ని సమర్థిస్తున్నారు.
అయితే మరోవైపు ఇది కేవలం వ్యక్తిగత ఎంపికగా చూడలేమని విమర్శకులు అంటున్నారు. సెలబ్రిటీలు ప్రభావం కలిగించే వ్యక్తులు కావడంతో వారు ఎంచుకునే మార్గాలు యువతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ రకం, ప్రెజెంటేషన్ స్టైల్ వంటి విషయాల్లో స్పష్టమైన లిమిట్స్ అవసరమని వాదిస్తున్నారు. చివరికి ఇది స్వేచ్ఛ, బాధ్యత మధ్య సాగుతున్న డిబేట్ గా మారింది. ట్రెండ్ కొత్తదే అయినా దాని ప్రభావం ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా చర్చలోనే ఉంది. మొత్తానికి టాలీవుడ్ సుందరీమణులకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక కల్పవృక్షంలా మారింది. ఒక క్లిక్ తో, ఒక పోస్ట్ తో లక్షల ఆదాయం. కేవలం సినిమాల మీద మాత్రమే ఆధారపడకుండా ఇప్పటికీ సోషల్ మీడియా కూడా ఒక పెద్ద రెవెన్యూ సోర్స్ గా మారిపోయింది. బ్రాండ్ ప్రమోషన్స్, ఫ్యాషన్ బ్రాండ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, లైఫ్ స్టైల్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కలిసి సెలబ్రిటీలకు కొత్త ఆదాయ మార్గాలను తెరిచాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టోరీస్, స్పాన్సర్డ్ పోస్టులు ద్వారా ఒక్కో పోస్ట్ కి వేల నుంచి లక్షల వరకు సంపాదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఫాలోవర్స్ సంఖ్య పెరిగితే విలువ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది నటీమణులు సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎక్కువగా యాక్టివ్ గా మారుతున్నారు. తమ పర్సనల్ బ్రాండ్ ను బిల్డ్ చేసుకుంటూ గ్లోబల్ బ్రాండ్స్ తో కూడా కలుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కూడా వస్తోంది. ఇది నిజంగా దీర్ఘకాలిక అవకాశమా లేదా కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమేనా? సోషల్ మీడియా ట్రెండ్స్ చాలా వేగంగా మారుతుంటాయి. ఈ రోజు వైరల్ అయ్యింది రేపు పాతదైపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. సెలబ్రిటీ మార్కెటింగ్ అనేది ఇకపై సినిమాల వరకే పరిమితం కాదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర ప్లాట్ఫామ్స్ కలిసి ఒక కొత్త ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేశాయి. ఇక ముందు మరింత మంది సెలబ్రిటీలు ఈ బాటలో నడుస్తారా లేదా ఇది తాత్కాలిక ట్రెండ్ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.